గురుగారు అలాగే ప్రతి పౌర్ణమి నాడు వ్యాసుడిని ఆరాధించడం మన సంప్రదాయం. ఎందుకని వేదవ్యాసుడిని మనం ఆరాధన చేసుకోవాలి ఆ రోజు? వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాస భగవానుడికి నివాళి అర్పించేటప్పుడు మన సంప్రదాయజ్ఞులు చెప్పుకునేటువంటి శ్లోకం ఇది. అందువల్ల వ్యాసుడు, ఎందుకంటే ఆయన్ని చెప్పి తతో జయముదీరయేత్ అంటారు. ఆయన్ని చెప్పిన తర్వాతే మహాభారతాన్ని కానీ పురాణాలని కానీ వేరే గ్రంథాలు కానీ వాటి గురించి ప్రస్తావన చేయాలట, వ్యాస స్మరణ చేయమన్నారు. ఆయనకి సంబంధించి ఒక పౌర్ణమి ఉంది, ఆషాఢ పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమి నాడు చక్కగా వ్యాసుణ్ణి అందరూ కూడా పూజ చేయాలి, ఆ రోజు గురు పూజ చేసుకోవాలి, ఆ రోజు గురు పూర్ణిమ అని కూడా పెద్దవాళ్ళు చెప్తారు. మరి మాఘ పౌర్ణమి కదయ్యా ఈరోజు, ఈ మాఘ పౌర్ణమి అప్పుడు వ్యాస భగవానుడి యొక్క సంస్మరణ ఎందుకు చేయాలి, ఆయన్ని మనం ఎందుకు నుతించాలి అని ప్రశ్న వస్తే, పౌర్ణమి దేనికి ప్రతీక అంటే వికసనానికి ప్రతీక. మిగతా రోజుల్లోనే కొంచెం ఈ సిమెంట్ కాంక్రీట్ గోడల్లో నుంచి బయటికి వచ్చి రాత్రిపూట చంద్రోదయాన్ని గనక చూస్తూ ఉంటే, ఆ అలవాటు గనక మనకి ఉంటే మనలో తెలియకుండానే మనస్సుకి ఒక రకమైనటువంటి ఆహ్లాదం ఏర్పడుతుంది. ఆ చంద్రకిరణాలు ఆయుర్వేదం ప్రకారంగా మన పెద్దలు కూడా నిరూపించారు. చంద్రకిరణాలు స్పర్శ మన శరీరానికి గనక తగిలితే మన శరీరంలో ఉండేటువంటి ఆరోగ్యం వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఆ చంద్రకిరణ సంస్పర్శ మన శరీరం మీద పడేట్టు చూసుకోవాలి. శరీరం పట్టే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. శరీరం చక్కగా ఉందనుకోండి, మన మనస్సు కూడా సక్రమంగా ఉంటుంది. శరీరం అనారోగ్యంగా ఉందనుకోండి, మనస్సు ఆందోళన కింద ఉంటుంది. కాబట్టి శరీరం చక్కగా ఉంచుకోవటానికి రోజు చంద్ర సంస్పర్శ చేయమన్నారు. రోజు కంటే కూడా పౌర్ణమి రోజు చంద్రుడు మొత్తం ఆ షోడశ కళానిధికిలాగా వెలిగిపోతూ ఉంటాడు ఆ మహానుభావుడు. ఆ మహానుభావుడు వెలిగిపోతూ ఉంటే ఇంకా విపరీతమైనటువంటి సంస్పర్శ, విపరీతమైనటువంటి ఆహ్లాదం, ఆ చంద్ర దర్శనం మనకు అవుతూ ఉంటుంది ఆ పౌర్ణమి రోజు. అటువంటి పౌర్ణమి రోజు ఆ చంద్ర దర్శనం గనక మనం చేస్తే మనం ఇంకా ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఆ ఉత్సాహంలో రచనలు చేసే స్వభావం కలిగిన వాళ్ళు ఇంకా కొత్త రచనలు చేస్తారు, పాడుకునేటువంటి వాళ్ళు ఇంకా కొత్త పాటలు పాడతారు. ఇలా ఏ కళాకారులైనా వాళ్ళకి వచ్చినటువంటి కళ ద్విగుణీకృతం చేసుకుంటారు. మరి అటువంటి కళల్ని ఈ లోకానికి అనుగ్రహించినటువంటి వాడు వ్యాసుడు. ఆయన చెప్పనటువంటి కళలు లేవు, ఆయన ప్రస్తావించినటువంటి కళలు లేవు. అన్నింటినీ కూడా యదిహాస్తి తదన్యత్ర, ఈ ఇందులో ఉన్నదే మిగతా అన్ని చోట్ల ఉన్నాయి, ఇందులో లేనిది మిగతాది ఎక్కడా లేదు అని భారతం గురించి ఘంటాపదంగా చెప్పినటువంటి వాడు వ్యాస భగవానుడు. అటువంటి వ్యాస భగవానుడిని గనక ఈరోజు గనక మనం స్మరించుకుంటే మనకి ఏ రంగంలో ఉన్నామో ఆ రంగంలో ఆ మహానుభావుడు విశేషమైనటువంటి ప్రజ్ఞ, అందరూ మెచ్చుకునేటువంటి సౌభాగ్యాన్ని మనకి సమకూరుస్తాడు. కనుక ఆషాఢ పూర్ణిమ నాడు వ్యాసుడిని సంస్మరిద్దాం. ఈ మాఘ పౌర్ణమి నాడు, ప్రతి పౌర్ణమి నాడు కూడా, ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసుడన్నా విష్ణువన్నా ఒకటే కాబట్టి మాఘమాసం విష్ణువుకి సంబంధించిన మాసం అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విష్ణుదేవుడే వ్యాసదేవుడు. కాబట్టి వ్యాసుడిని అందరం కూడా సంస్మరించుకుందాం. మనకి ఏ కళ ఉంటే ఆ కళని ఆ వ్యాసుడు అభివృద్ధి చేయుగా కానీ మనసారా ఆయన్ని శరణు వేడదాం.